నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. సాగర్ తీరంలో మరో ఎన్నిక జరగనుంది. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థి ఖరారయ్యారు. మాజీ మంత్రి బొత్సాను వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. స్థానిక సంస్థల్లో వైసీపీకి మెజార్టీ ఉంది. టీడీపీ కూటమి నుంచి ఎవరు పోటీ చేయాలనేది ఇంకా డిసైడ్ కాలేదు. పోటీ చేయాలా వద్దా అనే తుది నిర్ణయం కూడా ఈరోజు టీడీపీ వారు తీసుకోనున్నారు. బొత్స ఎంపిక వెనుక జగన్ గెలుపు ధీమాగా కనిపిస్తుంది. స్థానికంగా లెక్కలు కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ చేసింది. స్థానికంగా ఉన్న బలంతో గెలుపుపైన జగన్ ధీమాగా ఉన్నారు. అయితే 3 పార్టీల కూటమి వ్యూహాలపైన ఆయన అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా బొత్సాను అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పార్టీ ఓటర్లను నిలబెట్టుకోవడంతో పాటుగా ఎన్నికల వ్యూహాలపై నమ్మకం ఉంచారు. తాజాగా పార్టీ నేతల సమావేశంలోనూ దిశానిర్దేశం చేశారు. ఈ స్థానంలో మొత్తం 841 ఓట్లున్నాయి. ఇందులో దాదాపు 615 మంది వైసీపీకి చెందిన వారే, 215 మంది టీడీపీకి చెందిన ఓటర్లు ఉండగా మిగిలిన 11 మంది ప్రజాప్రతినిధుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో బొత్స కూడా పోటీకి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే టీడీపీ కూడా ఈ ఎన్నికల ద్వారా తన బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదు. మరో 5 ఏళ్లు అధికారంలో ఉండనున్న నేపథ్యంలో వైసీపీ నుంచి జంపింగ్లు కూడా ఉండవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రూపంలో వైసీపీకి మంచి అవకాశం వచ్చింది. ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థి కోసం కసరత్తు ముమ్మరం చేస్తుంది. విశాఖపట్నం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న గండి బాబ్జీ పేరు దాదాపుగా ఖరారు కావచ్చని ప్రచారం జరుగుతుంది. అలాగే సీతంరాజు సుధాకర్, అనకాపల్లి టీడీపీ నేత షీలా గోవింద్, మైనారిటీ నేత నజీర్, సీనియర్ నేత దాడి వీరభద్రరావులు సైతం ఎమ్మెల్సీ టికెట్ ఆశించే లిస్టులో ఉన్నారు. ఇక్కడ గెలుపు ద్వారా తమ సత్తా చాటాలని వైసీపీ భావిస్తుండగా కూటమి కూడా వైసీపీకి మరోసారి దెబ్బ కొట్టాలని గట్టిగా అడుగులు వేస్తుంది. దీంతో ఈ ఎన్నిక ఇద్దరికీ ప్రతిష్టాత్మకంగా మారనున్నది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.